డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఉన్న సునీల్ నాయక్ ఈరోజు విచారణకు హాజరవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలు సునీల్ నాయక్ ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి చేసిన విచిత్ర పనుల మూలాన బీహార్లో నితీష్ కుమార్ కూడా ఇరక్కపోయి ఈరోజు రాజీనామా చేసి బీజేపీకి ఆ సీటుని అప్పచెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం సునీల్ నాయక్ మూలానే నితీష్ కుమార్ రాజీనామా చేయవలసి వచ్చిందా, లేదా చట్టంలో అమెండ్మెంట్ చేసిన కారణానికి ఇది జరిగిందా, లేదు ఇప్పుడు విచారణలో సునీల్ నాయక్ ఏం చెప్పబోతున్నాడు? గతంలో వైసీపీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కు ఐపీఎస్ ఐఏఎస్లు చెప్పినట్టు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, అదే పందాన ఈయన కూడా నడుస్తాడా? ఈ కేసు ఎటు దరి జారబోతోంది? అసలు సునీల్ నాయక్ మూలానే నితీష్ కుమార్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చిందా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ దీన్ని షేర్ చేయండి. ఇక మన కుండబద్దల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ మీద నా అనాలిసిస్లు వీడియోలు చాలా త్వరగా మిమ్మల్ని వచ్చి చేస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజున సునీల్ నాయక్ ఎట్టా వీలు కాని పరిస్థితుల్లో ఈ కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యాడు. ఆయన్ని కూడా దామోదర్ విచారణ చేస్తూ ఉన్నాడు. ఇంకా లోపల విషయాలు ఏమిటనేది ఆఫ్ ది రికార్డ్ కానీ లేకపోతే స్ట్రైట్ అవే కానీ ఏవి ఇంకా బయటకు రాలేదు. కానీ ప్రస్తుతం నిన్న రాత్రి నుంచి కుదిపేస్తున్న మాట ఏమిటంటే నితీష్ కుమార్ రాజీనామా. సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి దామోదర్ బృందం బీహార్ వెళ్ళినప్పుడు పాట్నా కోర్టులో జరిగిన వ్యవహారం కానీ అక్కడున్న ఈ హోంగార్డులంతా ఈ పోలీసులని చుట్టుముట్టేసి ఇబ్బంది పాలు చేసిన దానికి కానీ అసలు ఈ సునీల్ నాయక్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉంచటం కోసం బీహారు బిఎన్ఎస్ఎస్ చట్టంలోనే ఒక అమెండ్మెంట్ చేసి మరి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటం కానీ మనం అప్పుడు కుండబద్దలో కూడా ఒక వీడియో పెట్టాం. కేంద్రంలో బీజేపీ చాలా సీరియస్ అయ్యింది ఈ విషయం మీద, ఎందుకంటే దీన్ని మిగతా రాష్ట్రాలు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు బీహార్లో అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి పెద్దగా గొడవ లేదు. దాంతోపాటుగా మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ వెళ్ళిన పోలీసులు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్లే కాబట్టి ఎక్కువ వీళ్ళు కూడా పెద్దగా పట్టించుకునే అవకాశం లేకపోవచ్చేమో. కానీ తమిళనాడు లేకపోతే పశ్చిమ బెంగాల్, కేరళ లాంటి వాటిల్లో అమెండ్మెంట్ జరిగిందంటే ఏమైపోవాలి? ఒక ఐపీఎస్ ఆఫీసర్ కోసం గెజిట్ నోటిఫికేషన్ అర్థాంతరంగా ఇవ్వటం ఏంటి అని బీజేపీ ఆ రోజున చాలా సీరియస్ అయింది. దాని మూలానే ఇప్పుడు ఈ రోజున బీజేపీకి సంబంధించిన అభ్యర్థిని సీఎంగా చేయటం కోసం నితీష్ కుమార్ చేత రాజీనామా చేపించారు. ఆయన చేసి కేంద్రానికి వెళ్ళటం కాదు, ఏదో రాజ్యసభ సభ్యత్వం తీసుకొని అక్కడ ఆయన వెళ్తాడనో లేకపోతే ఆయనకు ఉప ప్రధాని ఇచ్చే అవకాశాలు ఉన్నాయనో కొన్ని వార్తలు అయితే వస్తున్నప్పటికీ అసలు రాజీనామా ఇంత అర్ధాంతరంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అంత అర్ధాంతరంగా మరి బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఆయన అమెండ్మెంట్లు చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి ఈ వ్యవహారం అంతా ఎందుకు జరిగింది? కేవలం సునీల్ నాయక్ కోసమే కదా. సునీల్ నాయక్ కాకుండా ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు వేరెవరి గురించి వచ్చారు అని అంటే కేవలం సునీల్ నాయక్ గురించే కనపడుతుంది. ఇక రఘురామకృష్ణరాజు అంశం అయితే అందరికీ తెలిసిందే. ఆయన కస్టోడియల్ టార్చర్ చేస్తున్న సమయంలో సునీల్ నాయక్ అక్కడ ప్రజెన్స్లోనే ఉన్నాడు అనేది. గతంలోనే రఘురామకృష్ణరాజు చాలా తొందరగా మేల్కొని అప్పట్లో ఈ టెలిఫోన్ ఈ వివరాలు మొత్తం అక్కడ సిగ్నల్ ఎవరెవరి ప్రజెన్స్ అయి ఉన్నాయి, లేకపోతే ఎవరి ఫోన్లు ఎక్కడ ఏ రకంగా ఉన్నాయి, ఆ టవర్లో ఉన్న టెలిఫోనిక్ వీటిని మొత్తం 2 సంవత్సరాల తర్వాత దాన్ని డిలీట్ చేస్తారు. కాబట్టి చెయ్యకుండా ఈయన ముందుగానే కోర్టు ఆర్డర్ తెచ్చుకొని దాన్ని ప్రొక్యూర్ చేయించుకొని పెట్టుకున్నాడు. ఈరోజు సునీల్ నాయక్ అక్కడే ఉన్నాడు అని చెప్పడానికి అనేక రకాలైన ఎవిడెన్సెస్ ఇప్పుడు ఆయన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కానీ మిగతా వ్యవహారాల ద్వారా కానీ తెలుస్తుంది. కాకపోతే సునీల్ నాయక్ అయితే విచారణలో ఏమాత్రం సహకరించడు అనేది అందరికీ క్రిస్టల్ క్లియర్గా తెలుసు. ఎందుకంటే వైసీపీ మార్కు ఒకటి ఉంది కదా, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయాను అని ఏదో ఒక సినిమాలో వచ్చిన డైలాగ్ లాగా అందరూ అదే పాటిస్తూ ఉన్నారు. అయినప్పటికీ గాను టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉంటాయి కాబట్టి సునీల్ నాయక్ అయితే ఏం తప్పించుకోలేడు. కానీ బీహార్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇక్కడ ప్రశ్నార్థకమై కూర్చుంది.
అర్జెంటుగా బీజేపీ కేంద్రంలో ఉన్న పెద్దలు సీరియస్ అయ్యి సునీల్ నాయక్ అరెస్ట్ అయితే మనకేంది, కాకపోతే మనకేమిటి అనే రకంగా వాళ్ళు కూడా కఠిన నిర్ణయాలు తీసుకునేదాకా వచ్చింది. ఇప్పుడు సునీల్ నాయక్ తప్పించుకోవటం అనేది నితీష్ కుమార్కి ప్రాణగండమైనట్టుగా అయ్యింది కదా. ఎందుకంటే ఆయన సీఎం సీటు కోసం చేయని ప్రయత్నం ఏది లేదు. గతంలో చానాళ్లుగా ఆయన సీఎం ఉన్నా కొంతకాలం కాంగ్రెస్ లేకపోతే యూపీఏ వీళ్ళతోటి కలిసి ఉండో లేకపోతే ఇండి కూటమితో కలిసి ఉండో మహాగఠబంధన్తో ఉండి సీఎం అయ్యి ఆ తర్వాత రాజీనామా చేసి ఎన్డీఏలో చేరి మళ్ళీ ఆయనే సీఎం అయ్యి అనేక రకాలైన ప్రయత్నాలన్నీ చేసి ఆయనే సీఎంగా ఉంటున్నాడు. ఈరోజు అర్ధాంతరంగా సీఎం సీట్ వదిలేయాల్సి వచ్చింది. కాకపోతే ఆయన కుమారుడు కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన కుమారుడికి ఏదో మరి అక్కడ డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దానికంటే సీఎం సీటు పెద్దది కదా. ఎప్పుడైతే సీఎం సీటుని బీజేపీ ఆక్రమించేసిందో నెక్స్ట్ ఇక మరి నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఏం పరిస్థితి ఏమిటి? నెక్స్ట్ మళ్ళీ సీఎం సీట్ని క్లెయిమ్ చేసుకోగలుగుతుందా? యాక్చువల్గా ఇప్పటికీ బీజేపీ సహకారంతో ఉన్నప్పటికీ గాను అక్కడ ఉన్న పార్టీలన్నిటి మీద ఆర్జేడీ కావచ్చు, మిగతా పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నితీష్ కుమార్నే సీఎంగా అంగీకరించి అక్కడ ఆయన నుంచోబెట్టారు. కానీ ఈ రోజున బీజేపీ ఉన్న పాటును ఆయన సీఎం సీటును తొలగించింది అని అంటే కేవలం సునీల్ కుమారే కనపడతా ఉన్నాడు. సునీల్ కుమార్ నాయక్ ఆయన కోసం చేసిన ఆ గెజెట్ నోటిఫికేషను, ఇన్ని వ్యవహారాలన్నీ ఎందుకు జరిగాయంటే సునీల్ నాయక్ తప్పించుకోవటానికే. మరి ఇన్ని చేసినా తప్పించుకోగలిగాడు ఆ సునీల్ నాయక్. ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టాడో ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోంచి మరి పెరిగి పెద్దవాడే చదువుకొని సరే బీహార్ క్యాడర్లో ఐపీఎస్ అయిపోయినా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్పెషల్లీ డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చి ఇలాంటి వ్యవహారాలన్నింటిలోనూ పాల్గొన్నాడు. అంటే జగన్కి కావలసిన విధంగా వీళ్ళందరూ ప్రవర్తించడానికి అసలు ఇక్కడికి వచ్చింది కూడా. అప్పట్లో సునీల్ కుమార్ కానీ సునీల్ నాయక్ చేసినవి కానీ లేకపోతే విజయ్ పాల్ కానీ ప్రస్తుతం ఏ క్రిస్టియానిటీ అయితే జగన్మోహన్ రెడ్డిని మరి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషిగా నిలబెట్టాలని చూస్తుందో అలాంటి వాళ్ళే ఇక్కడ కూడా ఎక్కువగా కనపడతా ఉన్నారు. అంటే దీనికి దానికి అవినాభావ సంబంధం ఉన్నట్టుగా కనిపిస్తున్నా పెద్దగా ఇవన్నీ చర్చకు రావాల్సినవి ఏం కాదు. కానీ వ్యవహారం ఏంటంటే ఇక్కడ అవినీతి, దాష్టీకం, దౌర్జన్యం. అవినీతి చేయటానికి ఈ కల్తీ నెయ్యి లాంటివన్నీ ఉంటే దౌర్జన్యం మాలాంటి వాళ్ళ మీద చేశారు. మా నాన్న మీద ఫిజికల్ అటాక్ కూడా పాల్పడ్డారు. ఆయన ఇంత త్వరగా మరణించడానికి కూడా ఒక రకంగా ఇవన్నీ కారణమే. 5 సంవత్సరాల పాటు ఆయన సాగిస్తున్న ఈ పోరాటాన్ని చూసి తట్టుకోలేక లారీతో కారును గుద్దించేదాకా తీసుకొచ్చారు. ఇలాంటివి ఇప్పుడు దాష్టీకం ఇక రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళందరినీ ఎంపీలుగా ఉన్నా కూడా వాళ్ళను కూడా తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేస్తుంటే వీళ్ళందరూ వాళ్ళకి సహకరించి ఈ రోజున నితీష్ కుమార్ లాంటి వాళ్ళకి కూడా ప్రాణగండమై కూర్చున్నారు. ఇక ఇంతటితోటి వీళ్ళు ఏదో తప్పించుకుందాం అనుకుంటున్నారేమో కానీ వీళ్ళకు కూడా శ్రీకృష్ణ జన్మస్థానం ఖచ్చితం అనేది కనపడతా ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.